గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఆమెన్. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ పెద్దలారా, చిన్నలారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవనస్తులారా, చిన్నపిల్లలారా, మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మార్నింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు అండ్ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI. స్తోత్రం. మరొక పర్యాయము, మరొక ఉదయకాలము, ఇలాగా ఉదయకాలపు మంచు వలె వచ్చేటువంటి దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేయడానికి, దేవుని వాక్యం వినడానికి, వినదాన్ని విశ్వసించడానికి, వినదాన్ని ఆస్వాదించడానికి, వినదాన్ని వర్తింపజేసుకోవడానికి, అన్వయించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చిన్న గొడవ జరిగి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా అలిగి ఉండొచ్చు. భర్త భార్యతో మాట్లాడకపోవచ్చు, లేకపోతే అలాగా పక్కింటి వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, ఏదో గొడవల వల్ల. కానీ దేవుడు మనతో ఎప్పుడు అలక వహించడు, అలక బోనడు. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రతి దినమునకు కావలసిన మెసేజ్ దేవుడు నాకు ఇస్తున్నాడు. ఈరోజు మీరు వింటున్న సందేశము ఇంచుమించు 10-15 రోజుల క్రితమే రికార్డ్ చేయబడింది. ముందుగానే దేవుడు నాకు మెసేజ్ ఇచ్చేసాడు. నాకు ఇస్తున్న మెసేజ్ ఒక్కోసారి వచ్చినప్పుడు, స్టూడియోకి వచ్చినప్పుడు 5, 6, 7 మెసేజ్లు ప్రిపేర్ అయ్యి వస్తాను నేను. దేవుడు నాకు ముందుగా అడ్వాన్స్గా ఇచ్చినటువంటి ఆ సందేశాల్ని నేను బోధిస్తున్నాను. కాబట్టి అవి డేట్ వైజ్గా ఆయా సమయాల్లో టెలికాస్ట్ అవుతున్నాయి, అప్లోడ్ అవుతున్నాయి. స్తోత్రం. కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అన్నాం. అప్పుడే 1 నెల గడిచిపోయింది. 2వ నెలలో కూడా ప్రవేశించాం. రోజులు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయి. మన కోసం సమయం, కాలం ఆగదండి. మనం ఎవరికైనా సమయం ఆగొచ్చు. అక్క కోసం, అన్న కోసం, బావ కోసం, మరిది కోసం, ఎవరి కోసమైనా ఆగొచ్చు. కానీ సమయము, టైం నెవర్ స్టాప్స్ ఫర్ ఎనీవన్. మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఈ టీవీ కార్యక్రమం ఆరంభించినప్పుడు, అనగా 2020లో 4 సంవత్సరాల క్రితం, నాకు ఇప్పుడున్నంత గ్రే హెయిర్ లేదు, ఇప్పుడున్నటువంటి తెల్లంటికలు అన్నీ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు నల్లంటికలు తక్కువైనాయి, తెల్లంటికలు ఎక్కువైపోయినాయి. వయసు పెరుగుతుందంటే కాలములో మార్పు జరుగుతుంది. కాలము సాగిపోతుంది. కాలం వేగంగా, ఈ కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. 16వ అధ్యాయంలో ఈ మెసేజ్తో నేను ఆపేస్తాను. ఈ మెసేజ్తో ఆపేసి 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇంకా మన ముందు అదొక 11 అధ్యాయాలు. వీటిని మనం కవర్ చేయాలి. 12 నెలల్లో 11 అధ్యాయాలు కవర్ చేయాలి. అంతేకాకుండా టోటల్గా మళ్ళీ ఇంకోసారి 1 to 28 కవర్ చేయడానికి, లేకపోతే అక్కడక్కడ మిస్ అయిన వాటిని మనం క్యాచ్ చేసుకుంటూ వెళ్దాం. అనగా మన ముందు ఉన్నటువంటి ఇంకొక 330 సందేశాల అపోస్తల కార్యం నుంచి మనం వినబోతున్నాం. మొత్తం కలిపి 730 ప్రసంగాలు అపోస్తల కార్యములోంచి అందించడానికి ప్రభు నాకు సహాయం చేయబోతున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఆర్థిక నిధులు దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు అనుగ్రహించాలి. ఇప్పటి వరకు అనుగ్రహించాడు, ఇక ముందు కూడా అనుగ్రహిస్తాడు. మన విశ్వాసం అదే, నా విశ్వాసం అదే. ఇప్పటివరకు చేశాడు కాబట్టి ఎందుకు చేయడు? చేయకపోతే చేయడా? చేయకపోయినప్పటికీ కూడా కొత్తగా చేయగలడు ఆయన. ఇది నా పని కాదు, నా ప్రోగ్రాం కాదు. దీని ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా వేల లక్షల మంది వ్యూవర్స్ని చూపించుకొని యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు డబ్బులు, యూట్యూబ్లోంచి డబ్బులు వస్తున్నాయి అని అంటున్నారు. యూట్యూబ్లోంచి డబ్బులు ఎందుకు వస్తాయండి? వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు? ఎవరో ఇచ్చే డబ్బులతో మనకేం పని? కష్టార్జితమైన దాన్ని మనం అనుభవించాలి. లాటరీ తీసుకొని ఏదో సంపాదించుకోవడం అనేది ఎంత తప్పో,
హిమ్ డబ్బుల్లో లేకపోతే పాత రోజుల్లో మనీలో ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవడం ఎంత తప్పు. మనం అలా అన్యాయపు అక్రమపు ధనం అవసరం లేదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. అంటే దాని అర్థం దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ చేతులు బలపరుస్తాడు, నువ్వు పని చేస్తావు. నువ్వు పని చేసి న్యాయబద్ధంగా దొంగలించకుండా మోసం చేయకుండా నువ్వు సంపాదిస్తావు. నువ్వు నీ కుటుంబం తింటారు. ఈ ఉదయకాలం న్యాయబద్ధమైనటువంటి జీతాన్ని, లంచం అవసరం లేదు. లంచానికి ప్రతి క్రైస్తవుడు నో అని చెప్పాలి. వద్దండి, మాకు వద్దండి, అది అశపితమైన డబ్బు వద్దు అని చెప్పాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. మా దేవుని యొక్క ఆశీర్వాదం, మన దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. నేను ఆశీర్వదించబడ్డానికి, నేను ఆర్థికంగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పడమే అది. దేవుని యొక్క ఆశీర్వాదం, నా తండ్రి దేవుడైనటువంటి, మా పితరుల దేవుడైనట్టు అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడైనటువంటి యెహోవా దేవుని ఆశీర్వాదము నాకు ఆశీర్వాదం ఇచ్చింది. మా నాన్నకున్న దానికన్నా ఇప్పుడు అధికంగా ఉండడానికి కారణం అది జ్ఞానమైనా, అది ధనమైనా, కీర్తి ప్రతిష్ఠ అయినా, ఏదైనా కానీ దీనికంతటికి కారణము యెహోవా ఆశీర్వాదం. నరుని కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు అనే మాటను మనము సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వచనంలో మనకందరికీ తెలిసిన మాట. అది చూడాల్సిన అవసరం లేదు, ఎందుకు మరి ఊరిని నాకు గుర్తు చేయాలనిపించింది. దాని తెలుగులో చదవడం లేదు, మనకు సమయం అలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. 10వ అధ్యాయము 22వ వచనంలో అని అనుకుంటాను. ఎస్, true enrichment comes from the blessing of the Lord, with rest and contentment in knowing that it all comes from Him. స్తోత్రం. అనగా ట్రూ ఎన్రిచ్మెంట్, నిజమైన సంపద అనేది దైవ దీవెన వలన వస్తుంది. విత్ రెస్ట్ అండ్ కాంటెంట్, అనగా నెమ్మది చేత, సంతృప్తి చేత, సంతృప్తి కలిగి ఇదంతా దేవుని వలన వస్తుంది, వచ్చింది, రాబోతుంది అని విశ్వసించడం వల్ల వస్తుంది. చక్కగా తర్జుమా చేశారు బ్రియాన్ సిమ్మన్స్ గారు. మనం వీటిలోకి వెళ్ళలేదు కాబట్టి we need God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం కనిపెడుతున్నాం. దేవుడు మనల్ని 113వ కీర్తనలు అంటాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును. మర్చిపోకుండా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, అటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం స్తంభాల గురించి. అడిగితే ఒక 8 స్తంభాల గురించి మనం మాట్లాడుకున్నాం. 8 స్తంభాలు అంటే స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, కేఫా, యోహాను అని పౌలు చెప్పినట్టుగా వాళ్ళు 3, తర్వాత లూదియా 4, మరియా 5, క్లోయే 6, నుంఫా 7, ఏర్పరచబడిన అమ్మ 8. మొత్తం 8 స్తంభాల గురించి, 8 మనుష్య స్తంభాల గురించి. స్తంభాల్లాగా మారినటువంటి వాళ్ళ గురించి కాదు, ఉప్పు స్తంభంగా మారినటువంటి లోతు భార్య గురించి కాదు. ఉపయోగకరమైన స్తంభాలుగా మారమంటే ఉప్పు స్తంభాలుగా మారిపోతున్నారు మనోళ్ళు. చూడండి, ఇక్కడ లూదియా ఉప్పు స్తంభంగా మారలేదు. లూదియా సంఘానికి ఉపదేశాన్ని అందించేటువంటి, లేకపోతే ఉజ్జీవకరమైన సంఘానికి స్తంభంగా మారింది. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది. ఉప్పు స్తంభం కాదు కావాల్సింది, ఇటువంటి స్తంభం, ఉపదేశం ఇచ్చేటువంటి స్తంభంగా, సంఘపు స్తంభంగా మనం మారాలి. స్తంభంగా మారడం అంటే సంఘాన్ని స్తంభింపజేయాలని కాదు. నేను రాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు పాట పాడారు, ఆ పాట ఎందుకు పాడారు, ఈ పాట ఆపండి, స్టాప్ అని లేడీ విలన్లాగా ప్రవర్తించమని కాదు. లేడీ విలన్లాగా ప్రవర్తించకూడదు, అలాగని జెంట్ విలన్లాగా, అసలు విలన్లాగా మనం ప్రవర్తించకూడదు. అలాగే హీరోలాగా ప్రవర్తించాలంటే హీరోలాగా కూడా కాదు, మనం సర్వెంట్ లాగా, దాసుడిగా, కుమారుడిలాగా, దేవుని బిడలాగా ప్రవర్తించాలి. హీరో దేవుడు, విలన్ సాతాను. దేవుడు హీరో, సాతాను విలన్, సార్వత్రికమైన విలన్. మనమందరము ఆ హీరో తరపున వాళ్ళం, హీరో భక్తులం, హీరో అనుచరులం, హీరో ఫాలోవర్స్. మనం ఆ కథానాయకుని యొక్క వెనకాల వెళ్ళేవాళ్ళం, ఆ కథానాయకుని అభిమానించేవాళ్ళం.
కథానాయకుడిని ఆరాధించేవాళ్ళం. 4 స్తంభాల గురించి మనం మాట్లాడుకున్నాం. జయించు వారిని దేవుడు స్తంభంగా చేస్తానని ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఒక స్తంభం ఉంది దాగోను గుడిలో. పట్టణం వాళ్ళు ఇంచుమించు 3-4 వేల మంది గ్యాదర్ అయ్యారు. అది ఖచ్చితంగా ఇంతమంది అనే ఫిగర్ కాదు, జస్ట్ ఇంచుమించు అలా గ్యాదర్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ గ్యాదర్ అయ్యారు. ఎవరో కొంతమంది మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన వాళ్ళు బతికారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఆ గుడికి ఉన్నటువంటి స్తంభాన్ని, బాబు నాకు కొద్దిగా హెల్ప్ చేయి, లెట్ మీ హోల్డ్ దిస్ పిల్లర్, ఆ బలమైన పిల్లర్ని ఎవరు కూల్చలేనటువంటి, కూలిపోతుందని ఎవరు ఊహించలేని దాన్ని కూడా కూల్చాడు. అలనాడు పట్టణం యొక్క ద్వారబంధములు పెరుక్కోబోయినట్లుగా, ఏంటి మనుషుడు, ఏంటి బాహుబలుడు, ఏంటి బలం, ఏంటి 1000 ఏనుగుల బలం కాదు 1,00,000 ఏనుగుల బలంతో ఉన్న వ్యక్తి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? గాడ్స్ పవర్ ఆయన మీద దిగొచ్చింది. బలమైన కార్యాలు. ఫిలిష్తీయులకు సింహస్వప్నంగా మారినటువంటి సంసోను. సంసోను అనే పేరు వింటే ఫిలిష్తీ ఆత్మ కలిగిన వాళ్ళు, ఫిలిష్తీయ వారసులు వణికిపోతారు. ఆ రోజు దావీదు అంటేనే ఫిలిష్తీయులు వణికిపోయారు. తర్వాత దావీదు తర్వాత దేవుడు సంసోను లేపాడు. ఫిలిష్తీయుల మీద దండయాత్ర, ఫిలిష్తీయుల మీద దాడి, ఫిలిష్తీయుల గోధుమల పొలముల మీద, మా పంట మీరు నాశనం చేశారు, మా గోధుమల పంట నాశనం చేశారు, మా యొక్క యవల పంట నాశనం చేశారు, మీ పంటలన్నీ నాశనం కావాల్సిందే అని వాళ్ళ పంటలనంతా, వాళ్ళకి ఆస్తి నష్టం కలుగు చేసేటువంటి వ్యక్తిగా ఆయన మారాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తంభాల గురించి. లూదియా ఫిలిప్పీ సంఘానికి స్తంభంగా మారిందని, యెరూషలేము సంఘానికి జాన్ మార్క్ యొక్క తల్లిగారు, బర్నబాస్ గారి సిస్టర్ గారైనటువంటి అక్కో చెల్లో మనమని తెలీదు, మరియ గారు స్తంభంగా ఉన్నారని, కొరింథీ సంఘానికి క్లోయే ఎల్డర్గా ఉందని కాదు, పరిచారకులుగా ఉందని కాదు, స్తంభంలాగా ఉంది. స్తంభంలాగా ఉందని రెఫరెన్స్లో రాయబడలేదు, కానీ మనం అలా ఊహిస్తున్నాం, అలా అనుకుంటున్నాం. లవోదికేయ సంఘానికి నుంఫా స్తంభంలాగా ఉందని, పాస్టమ్మే సంఘానికి స్తంభంగా ఉండాలి, సింగర్ పాటలు పాడేటువంటి అక్కే, పాటలు పాడేటువంటి ఆంటీ, ప్రార్థన చేసే ఆంటీ మాత్రమే సింగర్గా ఉండాలని కాదు దాని అర్థం. ఎవరైనా స్తంభంలాగా ఉండొచ్చు. భూమియు దాని నివాసులు లయమైపోయినప్పుడు దాని స్తంభములు నేనే నిలబెట్టుదును అన్నాడు భక్తుడు. కొన్ని కూలిపోతున్నాయి, కొన్ని పడిపోబోతున్నాయి, కొన్ని శిథిలావస్థకు వస్తున్నాయి. వాటిని లేపి నిలబెట్టి వాటికి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. నాశనం కాబోతున్న వ్యవస్థను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఏర్పరచబడిన అమ్మ ఎఫెసీ సంఘానికి పిల్లర్ లాంటిదని మనం మాట్లాడుకున్నాం. మన సమయం లేదు కనుక వాటిలోంచి బయటకు వచ్చేద్దాం. ఈ దినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలోని చివరి డివోషన్, చివరి మెడిటేషన్. తర్వాత 17వ అధ్యాయాలకు వెళ్ళిపోదాం. ఇప్పటికే ప్రభు కృపను బట్టి 30కి పైగా సందేశాలు, 30 సందేశాలు, ఇది 31వ సందేశం. ఈ సందేశం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం నుంచి ఇవ్వడానికి మనకు కొద్దిగా 16వ అధ్యాయంలో అవగాహన దేవుడు కలిగించాడని నేను భావిస్తున్నాను. చాలు అవగాహన, లేదు ఎక్కువ అవగాహన కలిగిందని మీరు భావిస్తే దేవునికి స్తోత్రం. కొద్దిగా అవగాహన మనకు తెలిసింది, దాని యొక్క స్కెలిటన్ ఏంటో తెలిసింది, దాని యొక్క ఎస్సెన్స్ ఏంటో తెలిసింది, దాని యొక్క సందేశము సారాంశం ఏంటో మనకు అర్థమైంది. తర్వాత 17వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. ఫిబ్రవరి నెలంతా, ఈ నెలంతా మనం 17వ అధ్యాయంలోనే ధ్యానిస్తూ ఉంటాం. 17వ అధ్యాయపు అరణ్యములో 17వ అధ్యాయపు పార్కులో 34 వచనాలు ఉన్నటువంటి దీంట్లో మనం తిరుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మన ధ్యానం నిమిత్తమై నిన్న చదువుకున్నట్టు లేఖన భాగం అనగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాలలోంచి బయటకు వచ్చి లూదియా ఇంటికి వచ్చిరి. లూదియా తలుపులు తెరవబడినటువంటి, వెల్కమ్ ఇవ్వగలిగినటువంటి, స్వాగతం పలకగలిగినట్టు లూదియా ఇంటికి వచ్చిరి. అక్కడ సహోదరులని కాదు, అక్కడి సహోదరులను చూసి, లోకల్ బ్రదర్స్ను చూసి, బయట బ్రదర్స్ అని కాదు, వాళ్ళని చూసి
అనగా జైలు నుంచి బెయిల్ మీద వచ్చినటువంటి సేవకులైనటు వారిని స్వీకరించడానికి. వాళ్ళు జైలు దగ్గరికి వెళ్ళారని కాదు, వీళ్ళే నేరుగా వచ్చారు. ఈ నలుగురిని స్వీకరించడానికి అక్కడ కొంతమంది సహోదరులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తల కార్యములు అక్కడ రాయబడినటువంటి ఒక మాట, వాళ్ళు అధికారులు బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారు అంటే, వారు దాంట్లోంచి విడిపించబడి వాళ్ళు నేరుగా తమ స్వజనుల యొద్దకు వచ్చారు అని రాయబడింది. ఎవరంటే వాళ్ళు అనగా దేవుని బిడ్డల దగ్గరికి వచ్చారు. 23వ వచనం, 4:23, వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటి వారికి తెలిపిన అని రాయబడింది. విడుదల పొంది ఏం చేశారు? విడుదల పొంది ఎక్కడికి వచ్చారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడినే కలుసుకుంటాడు, పాపి పాపినే కలుసుకుంటాడు. సీనియర్ పరిశుద్ధులు, పరిచర్యలో ఉన్న పరిశుద్ధులు జూనియర్ పరిశుద్ధులను కలుసుకున్నటువంటి సంభవం. అప్పుడే కొంతకాలం క్రితమే ఆరంభించినటువంటి ఫిలిప్పియన్ చర్చ్, ఆ చర్చ్ ఒక ఇంట్లో ఆరంభమైంది. ఇప్పటికే మా స్థానిక సంఘం ఇంట్లోనే జరుగుతుంది. మాకు సెపరేట్ చర్చ్ బిల్డింగ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మాకు ఆర్కెస్ట్రా లేదు, పెద్ద హంగామా లేదు, బోర్డు లేదు, ఏమి లేదు. అయినప్పటికీ చర్చ్ జరుగుతుంది. 20 సంవత్సరాలుగా స్థానిక సంఘాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఇది దేవుని కృప, ఇట్స్ గాడ్స్ గ్రేస్. 20 సంవత్సరాలుగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా కొద్దిమందిగా కూర్చొని ఆరాధిస్తున్నాం. 20 years. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా చదువుకుందాం. దాని ముందు నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతాను. స్తోత్రం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చివరి వాక్యం, అనగా లాస్ట్ వర్డ్స్, 40th words. సో పాల్ అండ్ సైలస్ లెఫ్ట్ ద ప్రిజన్. ఏమయ్యారు వీళ్ళు? తిమోతి మరియు లూకా గారు, ఒకవేళ వాళ్ళు ఉన్నారో లేదో, మరి వాళ్ళని ఇంకా చెరసాల్లో ఉంచారేమో. వాళ్ళని ఉంచండి, మీరు వెళ్ళండి, వాళ్ళని పరిశీలించి ఇంకో 2 రోజులు ఉంచి పంపిస్తామని ఏదో అన్నారు, ఏదో జరిగింది. సో పాల్ అండ్ సైలస్ లెఫ్ట్ ద ప్రిజన్ అండ్ వెంట్ బ్యాక్ టు లిడియాస్ హౌస్. లూదియా ఇంట్లో నుంచి వచ్చి, లూదియా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, లూదియా ఇంట్లో నుంచి వచ్చి నేరుగా చెరసాల్లో పడ్డ పరిస్థితి, చెరసాల్లోంచి ఇప్పుడు లూదియా ఇంట్లో పడ్డారు. దేవుని ఆత్మ వాళ్ళని చెరసాల్లోంచి లూదియా ఇంట్లోకి, లూదియా ఇంట్లోంచి చెరసాల్లోకి. ఫిలిప్పీ పట్టణములో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ పాపులర్ ప్లేసెస్, వాళ్ళు మరిచిపోలేనటువంటి ప్లేసెస్ ఇవి. ఒకటి నదీ తీరం, రెండోది వచ్చేసి ఫిలిపియన్ జైల్, మూడోది వచ్చి ఫిలిపియన్ బిలీవర్స్ హౌస్. దేవుని స్తోత్రం. సో పాల్ అండ్ సైలస్ లెఫ్ట్ ద ప్రిజన్. దేవుడు విడిపించాడు. అండ్ వెంట్ బ్యాక్ టు లిడియాస్ హౌస్ వేర్ దే మెట్ విత్ ద బిలీవర్స్. అక్కడ ఎవరు ఉండరేమో అనుకున్నారేమో, ఉన్నారు వాళ్ళు. అది ఏ టైమో తెలియదు, అది సబ్బాతు దినమో లేకపోతే తెలియదు, కానీ అక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు. సబ్బాతు దినమో లేకపోతే ఆదివారం దినమో లేకపోతే ఆయా సందర్భాల్లో అకేషన్లు కాదు, ఎప్పుడూ అక్కడ కొంతమంది అంటే పని పాట లేని సహోదరులని కాదు, పనులు మానుకొని వచ్చిన సహోదరులని కాదు. పనులకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్ళాలి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ప్రార్థనకు రావాలి. పనులు లేని వాళ్ళు, ఎలా ఖాళీగా కూర్చున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ప్రార్థనకి రాలేక ఉన్నారు. చెప్పి ఏదో సాకులు, మేము రాలేకున్నామండి. గత నెలలో 2 వారాలు ఉపవాస కూడిక పెడితే 40, 50, 60 మంది దాకా ఉన్నటువంటి సంఘంలో వచ్చిన 10 మంది లోపు వచ్చారు. మిగతా వాళ్ళకి ఏమైంది? ఎండలో కూర్చొని రాలేరు. టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, షాపింగ్లు, ఎక్కడైనా అంతే ఉంది పరిస్థితి. ప్రజలు దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద లార్డ్. ప్రభు యొక్క స్పిరిచువల్ విషయాల్లో, వాళ్ళ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తిని కోల్పోయినారు. దే మెట్ విత్ బిలీవర్స్, విశ్వాసులు. అక్కడ విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. కొర్నేలియు ఇల్లు కాదు అది. ఒకప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినటువంటి లూదియా ఇంటి లాంటిది కాదు. అప్పుడు సహోదరులు లేరు, సభ్యులు మాత్రం ఉన్నారు. ఇప్పుడు సహోదరులు, సభ్యులు, ఇల్లంతా పండగ వాతావరణం. మా సేవకులు మా దగ్గరికి తిరిగి వస్తున్నారు. మా పౌలు పాస్టర్ గారు, మా శీలా పాస్టర్ గారు, మా తిమోతి పాస్టర్ గారు, మా డాక్టర్ గారు, వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు అనేటువంటి సంతోషం. వాళ్ళ క్రిస్మస్ పండుగ అనుకోండి ఇది.
క్రిస్మస్ పండగ కాదు, ఉంటే మీకు అర్థం కావడానికి చెప్పాను అంతవరకు. దే మెట్ విత్ ద బిలీవర్స్ అండ్ కంఫర్టెడ్, వాళ్ళని ధైర్యపరిచారు, కంఫర్ట్ చేశారు, ఆదరించారు. అండ్ ఎంకరేజ్డ్ దెమ్, ప్రోత్సహించారు. బిఫోర్ డిపార్టింగ్, అక్కడ ఎక్కువ రోజులు ఉండడం బాగుండదు, మేము మళ్ళీ జెరూసలేంకి తిరిగి వెళ్ళాలి, ఈ ఖండంలో ఉంటే సరిపోదు, మా పక్క ఖండంలోకి వెళ్ళాలి, మా పూర్వపు ఖండంలోకి వెళ్ళాలి, మా నేటివ్ కాంటినెంట్కి వెళ్ళాలి అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రయాణం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చారో లేదో ఇవన్నీ రాయబడదు. తర్వాత అక్కడ ఉన్న సంఘానికి, సహోదరులు బలపరచడానికి 4 అధ్యాయాలు ఉంటే ఒక పత్రిక, ఫిలిప్పీ పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. చదువుదాం వాడుక భాషలో 16వ అధ్యాయం 40 వచనం. పౌలు శీలలు కారాగారము నుండి లూదియా ఇంటికి వెళ్ళారు. వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. మన పని అయిపోతే మనం వెళ్ళిపోవాలి. మన పని ఉంటేనే ఉండాలి. భూమి మీద మన పని ఉంది కాబట్టి మనల్ని పెట్టాడు దేవుడు. నాతో ఏదో పని ఉంది, నాతో ఏదో పని చేయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి భూమి మీద పెట్టాడు. ఒకరోజు నానా సంతోష్, చాలా పని చేసావు, చాలేక కమ్ బ్యాక్, వచ్చేసి అని దేవుడు పిలుస్తాడు. అబ్బే లేదు నేను ఇంకా పని చేయాలనుకుంటున్నాను, లేదు నువ్వు పని చేయాలనుకుంటున్నావు, నా పనే కదా నువ్వు చేసేది, నీ పని కాదు కదా, నా పని నిన్ను ఇంతవరకు చేయించుకోవాలనుకుంటే దట్స్ ఎనఫ్, చాలే. రికార్డుల కోసమో లేకపోతే గొప్ప కోసం అవసరం లేదు. నువ్వు చేసింది పరలోకంలో రికార్డ్ అయింది, మనుషులు రికార్డు చేసుకున్నా నీకు అనవసరం. యు కమ్ బ్యాక్, నరులారా తిరిగి రండి. అతడు తన దినములు పూర్తి చేసుకొని, తన సేవా దినములు పూర్తి చేసుకొని తన ఇంటికి వెళ్ళాడు. నేను కూడా ఒకరోజు నా ఇంటికి వెళ్ళిపోతాను. 30 సంవత్సరాల సేవ తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్తానో నాకు తెలియదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడో తెలియదు. చాలే బాబు అన్నప్పుడు వెళ్ళిపోవడమేక. ముసలోడినై చేతస్థం విసిగించేటువంటి స్థాయి వరకు ఉండి అందరిని విశ్వాసాలు విసిగిస్తూ, పాస్టర్లు విసిగిస్తూ నో, అదొద్దు, అది బాలేదు. అలాగని ఎవరో ఏ సంస్థలో రిటైర్మెంట్ ఇవ్వాలని కాదు. ఇక చాలు అని దేవుడు పిలిచినప్పుడు రా, బడా నమ్మకమైన మంచి దాసుడా కమ్ బ్యాక్ అని పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. మన టైటిల్ సంఘ స్పందనలు, రెస్పాన్సెస్ ఆఫ్ ద చర్చ్. ఫిలిప్పీ సంఘం యొక్క స్పందనలు 5 విషయాలు ఉన్నాయి, నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, 12వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించింది, అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అది మనకందరికీ తెలిసిన విషయం. అలాగైతే పౌలు, శీల, తిమోతి, ఒక్క పేతురు కోసమే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే కొత్త అపోస్తులు పౌలు, శీల, తిమోతి, లూకా డాక్టర్ గారు, వీళ్ళ 4 కోసం అక్కడ ఉన్న కొత్త సంఘస్థులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము సంఘం వారు కూడా ప్రార్థన చేశారు. ఒకటి, సంఘము చేయాల్సిన పని సంఘము అభ్యర్థించడం, అనగా ప్రార్థించడం. ద చర్చ్ షుడ్ ప్రే. ఎవ్రీ చర్చ్ షుడ్ బి ఏ ప్రేయింగ్ చర్చ్ ఆర్ ఇంటర్సీడింగ్ చర్చ్. ప్రార్థించే సంఘంగా ఉండాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 39వ వచనం. వారిని బతిమాలుకొని అయ్యా మీకు న్యాయాధిపతులు అన్నాడు, మీకు నమస్కారం బాబు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దయచేసి మాట్లాడుతూ మేము చేసిన తప్పే, మా మిస్టేక్ మేము ఒప్పుకుంటున్నాం, ప్లీజ్ గో, ప్లీజ్ లీవ్ దిస్ కంట్రీ, ప్లీజ్ లీవ్ దిస్ టౌన్. ఈ ఫిలిప్పీ పట్టణాన్ని వదిలిపోండి, మీకు అవకాశం లేదు ఇక్కడ, మేము మిమ్మల్ని ఇక్కడ ఉండలేము అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు సంఘము రిసీవ్ చేసుకుంది. లోకం రిజెక్ట్ చేయొచ్చు, దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. లోకానికి తెలిసిన విద్య రిజెక్షనే, కానీ దేవునికి తెలిసింది రిసీవింగ్ మాత్రమే. దేవుని స్తోత్రం. రెండవది అంగీకరించడం, చేర్చుకోవడం. ఒకటి సంఘం యొక్క స్పందన అభ్యర్థించడం, అనగా ప్రార్థించడం, ఆయనకు మొరపెట్టడం. రెండవది అంగీకరించడం. మూడవది 16వ అధ్యాయము 40వ వచనంలో మనకు తెలిసిన మాట, అక్కడ సహోదరులను చూచి ఆదరించి, కంఫర్టెడ్. ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో మరి, ఇంత బలంగా ఇంత బలీయంగా ఇన్ని గంటలు ప్రార్థన చేసిన సందర్భం లేదు, కానీ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎంత ఎగ్జైట్మెంట్. ఆదరించబడ్డారు, ఎంతో దుఃఖపడ్డారు. మీకు ఏదైనా అయిపోతుంది, మిమ్మల్ని కొట్టేస్తారు, చంపేస్తారని, ఎన్కౌంటర్ చేస్తారని, కాల్ చేస్తారని అనుకున్నాం బ్రదర్. దేవుడు మిమ్మల్ని విడిపించాడు. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని విడిపించాడు, అద్భుతం చేశాడని సాక్ష్యాలని చెప్పేసరికి ఆదరించబడ్డారు. ఆదరించబడాలి, ఆదరణ పొందాలి. ఆదరణ ఎలాగా? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ప్రవచనము వలన ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి.
కానీ ఈ ప్రవచనాల వల్ల ఈ రోజులో ఇది జరగడం లేదు, ఆదరణ లేదు, హెచ్చరిక లేదు, క్షేమాభివృద్ధి లేదు. ఏదో పిచ్చి మాటలు, వెర్రి మాటలు, ప్రగల్భాలు పలుకుతున్నారు, ప్రేలాపనలు, వెర్రి ప్రేలాపనలు చేస్తున్నారు. ఇది ప్రవచనం. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. ప్రవచనం వలన ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కలగాలని బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఆదరించబడ్డారంటే ప్రవచనం ద్వారా, వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా ఆదరించబడ్డారు. దేవుని స్తోత్రం. 4వ విషయము 15వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట. 15:31 దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది ఆనందించిరి. ఆదరణ పొంది సంతోషించిరి. ఆదరణ వచ్చింది కాబట్టి, దుఃఖము తగ్గింది కాబట్టి ఆనందం వచ్చింది. దాన్ని చదువుకొని, ఒక పత్రికను చదువుకొని ఆనందించారు. వాక్యాన్ని ధ్యానించి మనం ఆనందించాలి, ఆత్మలో ఆనందించాలి. ఆత్మలో ఆనందిస్తే మనం బలపడతాం. 4వ విషయము ఆనందించడం. 5వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 16వ అధ్యాయము 40వ వచనము. ఆదరించి బయలుదేరిపోయిరి. వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారో తెలియదు. వెళ్ళిపోయి వారు అంపిఫొలి 17వ అధ్యాయం 1వ వచనం అపోలోనియా పట్టణముల మీదుగా తెస్సలోనికకు వచ్చిరి. ఫిలిప్పీ నుంచి వారు తెస్సలోనికకు వచ్చిరి. ఫిలిప్పీలో సంఘం ఉంది, తెస్సలోనికలో సంఘం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా వాళ్ళు సాగనంపబడ్డారు, పంపబడ్డారు, సంఘము చేత పంపబడ్డారు అని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో మాట చూడగలం, 15వ అధ్యాయంలో కూడా చూడగలం. సంఘము చేత, సంఘము షుడ్ సెండ్ మిషనరీస్, మిషనరీలను పంపించాలి. ద చర్చ్ షుడ్ సెండ్ మిషనరీస్. పంపించరా? సంఘం నుంచి ఎవరు పోతున్నారు? అందరినీ బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు తప్ప ఎవరిని పంపిస్తున్నారు? సంఘం మిషనరీలను పంపించే సంఘముగా, నార్త్ ఇండియాకు మాత్రమే కాకుండా, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలి, ఇస్లాం కంట్రీస్కి మిషనరీస్ వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా పంపడం చేయాలి. 5 విషయాలు చెప్పాను. 1 సంఘముల యొక్క స్పందనలు, సంఘం యొక్క బాధ్యతలు అనుకోండి. అభ్యర్థించడం, అంగీకరించడం, ఆదరించబడడం, ఆనందించడం, ఆత్మీయంగా పంపడం. మన స్థానిక సంఘము ఈ 5 విధాలైనటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.